ప్రత్యేక మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. మిత్రులారా, తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఎంతో లాభం జరుగుతుంది అనుకున్న ఈ తెలంగాణలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో వాళ్ళకి విపరీతమైన అన్యాయం జరుగుతున్నది. వాళ్ళ హక్కులు పూర్తిగా కాలరాయబడుతున్నాయి. మరి ఆ సందర్భంగానే ఈరోజు దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సామాజిక న్యాయం కోసం ఆనాడు 2022 సంవత్సరంలో జీవో 55 తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ మరి 2024లో ఫిబ్రవరి సంఖ్య 8వ తారీఖు నాడు జీవో 29 తీసుకురావడం జరిగింది. ఇది ఒక పెద్ద కుట్రలాగా అనిపిస్తూ ఉన్నది. ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంటులో రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ మేము సామాజిక న్యాయం కోసమే నిలబడుతున్నామని ఒకవైపు రాహుల్ గాంధీ గారు అంటున్నారు. మరోవైపు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పూర్తిగా తూట్లు పొడుస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి జీవో 55 తీసుకొచ్చి అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగాలి, పరీక్షల్లో ఉండే అన్ని దశల్లో కూడా సముచిత న్యాయం ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు జీవో 55 తీసుకొస్తే ఏ కారణం లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో జరిగిన ఒక సుప్రీంకోర్టు కేసు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఆ జీవో 55ను రద్దు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేఘాల మీద జీవో 29 తీసుకొచ్చి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం జరగాలనో స్పష్టంగా వివరించిన జీవో 55 స్థానంలో జీవో 29 తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిందని చెప్పేసి చెప్పడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినాం. ఇక విషయానికి వస్తే మిత్రులారా, రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 14 ప్రకారం కానీ ఆర్టికల్ 16 క్లాజ్ 4 ప్రకారం కానీ బలహీన వర్గాలకు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు అంటే ఓబీసీలు కావచ్చు, రిలీజియస్ మైనారిటీలు కావచ్చు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు కావచ్చు, స్పోర్ట్స్ కోటా కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవి ప్రతి దశలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనేది రాజ్యాంగం చెప్తా ఉన్నది. చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఇదే విషయం చెప్తున్నాయి. సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా సామాజిక న్యాయం పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాథమిక సూత్రానికి, రాజ్యాంగబద్ధమైన సూత్రానికి తూట్లు పొడుస్తూ ఉన్నది. దానివల్ల చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. ఇక గ్రూప్ 1 ఎగ్జామ్ విషయానికి వస్తే మీ అందరికీ కూడా తెలుసు, ఆనాడు కేసీఆర్ గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా గ్రూప్ 1లో ప్రిలిమినరీలో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి, మెయిన్లో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలనేది చాలా స్పష్టంగా ఒక జీవో నెంబర్ 55 ద్వారా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ, నిరుద్యోగుల్లో సామాజిక న్యాయం కూడా పాటించకుండా, రాజ్యాంగం చెప్పిన ఇవి పాటించకుండా జీవో 29 తీసుకొచ్చి, దానికి ఉదాహరణకు మీకు గ్రూప్ 1లో 563 పోస్టులు ఆనాడు కేసీఆర్ గారు 503 పోస్టులకు ఇస్తే ఈ ప్రభుత్వం 60 పోస్టులు ఎక్స్ట్రాగా కలిపి 563 పోస్టులకు 21 జూన్ 2024లో మరి మళ్ళీ ఇచ్చి తర్వాత ఎగ్జాము
జూన్ 9 నాడు కండక్ట్ చేసిండ్రు. రిజల్ట్స్ జూలై 28 నాడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు. టోటల్గా ఈ ఎగ్జామ్కు ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 3,02,172 మంది. మరి ఒక్క పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలంటే 1:50 నిష్పత్తిలో 50 మంది అభ్యర్థులను ఒక పోస్టుకు చేస్తే టోటల్గా 28,150 మంది అభ్యర్థులు రావాలి. 28,150 మంది అభ్యర్థులను కేసీఆర్ గారు తలపెట్టిన జీవో 55 ప్రకారం సెలెక్ట్ చేస్తే అందులో ఈ 563 పోస్టుల్లో రిజర్వ్ చేయబడని అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కోటాలో ఉండే పోస్టులు 209. అంటే ఈ 40%, ఈ ఎల్లో పచ్చ కలర్లో ఉన్న ఈ పోస్టులు 209. వీటి కోసం 10,450 మంది అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు 60% పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 60% పోస్టులు టోటల్గా 17,700 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అది జీవో 55 చెప్తున్నది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఈ సామాజిక న్యాయం అదేవిధంగా రాజ్యాంగం చెప్తున్న రిజర్వేషన్లు ప్రిలిమినరీ స్టేజ్లో బాలాజీ బదావత్ పెట్టిన కేసులో ఏదైతే ఉందో ఆ కేసులో వచ్చిన జడ్జిమెంట్ ఆధారం చేసుకొని ఆధారబాధగా జీవో 29 తీసుకొచ్చి ఈ సామాజిక న్యాయం ఈ రిజర్వేషన్లు పాటించకుండా 28,150 పోస్టులను స్ట్రైట్గా ముద్దగా సెలెక్ట్ చేసిండ్రు. దాంట్లో ఏ వర్గాల ప్రజలు ఉన్నారనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఒకవైపు 1:50 నిష్పత్తిలోనే మేము సెలెక్ట్ చేస్తున్నామని చెప్తూనే మరోవైపు మేము రిజర్వేషన్లు కూడా పాటించినామని చెప్పి ఎస్సీ కోటాలో సెలెక్ట్ చేయాల్సిన వ్యక్తులను కింద తీసుకొని అవసరం అనుకుంటే కిందికి పోయి అంటే వాళ్ళ కట్ ఆఫ్ ఏదో చెప్పకుండా ఆయన అంటే వాళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనకు తాను ఒక కట్ ఆఫ్ పెట్టుకొని కింది నుంచి తీసుకొని పోయిండు. అదేవిధంగా ఎస్టీ కోటాను అట్లనే చేసిండ్రు. అగ్రవర్ణాల్లో పేదలు ఈడబ్ల్యూఎస్ కోటాను కూడా అదేవిధంగా చేసిండ్రు. ఓబీసీ కోటాను కూడా అదేవిధంగా చేసిండ్రు. ఈ 28,150 ఈ ముద్దలో ఎంతమంది ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది మరి అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు, ఎంతమంది ఓబీసీ అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది స్పోర్ట్స్ కోటాలు ఉన్నారు ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఇలా మేము ఆనాడు కూడా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక 15-20 రోజుల క్రితం కూడా అడగడం జరిగింది. మీరెందుకు కట్ ఆఫ్ చెప్తలేరు? ఉదాహరణకు 33 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. 3 లక్షల మందిలో ఓపెన్ కేటగిరీలో అంటే మెరిట్ ఉన్న ఏ కులానికి చెందిన అభ్యర్థి అయినా ఈ 10,450 మంది ఉంటే ఈ 10,450 మంది కట్ ఆఫ్ ఎంత? ఎందుకు ప్రభుత్వం చెప్పడం లేదు? ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ కట్ ఆఫ్ గురిని అంత సీక్రెట్గా పెడుతున్నారు? అదేవిధంగా షెడ్యూల్డ్ కాస్ట్ కట్ ఆఫ్ ఎంత, షెడ్యూల్డ్ ట్రైబ్ కట్ ఆఫ్ ఎంత, ఓబీసీ కట్ ఆఫ్ ఎంత, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ కోటాలో కట్ ఆఫ్ ఎంత, స్పోర్ట్స్ కోటాలో కట్ ఆఫ్ ఎంత, అదేవిధంగా మరి మిగతా మైనారిటీ కోటా బీసీఈ కట్ ఆఫ్ ఎంత అని ఎందుకు ప్రభుత్వం చెప్పడం లేదు? మేము ఇంకో ప్రశ్న కూడా వేసినాం. ఓపెన్ కాంపిటీషన్ అంటే కేవలం అగ్రవర్ణాల్లో ఉండే ధనికులకేనా, లేకపోతే ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ బీసీలో కానీ మైనారిటీలో ఉండే మెరిటోరియస్ అభ్యర్థులు కూడా ఓపెన్ కోటాలో ఉండవచ్చా అంటే దానికి టీఎస్పీఎస్సీ ఆన్సర్ చెప్పడం లేదు. మిత్రులారా, ఇక్కడే మరి అసలైన కుట్ర ఉన్నది. ఇలా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్రంలో భారత ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇతర సెంట్రల్ సర్వీసెస్లను రిక్రూట్ చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రిలిమినరీలో కానీ మెయిన్లో కానీ ఇంటర్వ్యూలో కానీ సామాజిక న్యాయం ఈ కోటాలను పాటిస్తూ ఉన్నది.
అదేవిధంగా పక్కన ఉండే కర్ణాటక సివిల్ సర్వీసెస్ కూడా ఈ కోటాలను ప్రిలిమినరీ, మెయిన్, అదేవిధంగా మరి ఇంటర్వ్యూలో కూడా పాటిస్తూ ఉన్నది. పంజాబ్ సివిల్ సర్వీస్ కమిషన్ కూడా పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ కోటాలను పాటిస్తూ ఉన్నది. హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ కోటాలను పాటిస్తూ ఉన్నది. పక్కనే ఉండే మన బార్డర్ స్టేట్ అయిన ఛత్తీస్గఢ్ కూడా ఈ కోటాలను స్పష్టంగా పాటిస్తూ ఉన్నది. జార్ఖండ్